హాయ్ గైస్, నేను ధురేందర్ పార్ట్ 1 చూశాను. నిన్న పార్ట్ 2 చూశాను. ఎందుకంటే పార్ట్ 2 తెలుగులో నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి కదా, సో నేను నిన్నే చూశాను అన్నట్టు. అయితే ఈ సినిమా ఏ పార్టీకి సంబంధించి ఉంది అని చెప్పి ఇట్లా చెప్పుకుంటున్నారు, ఒక పార్టీ గురించి అని చెప్పి ఇట్లా చెప్పుకుంటున్నారు. కొంతమంది కాంట్రవర్సీ జరుగుతున్నాయి. కాకపోతే మనం ఇందులో ఇప్పుడు నేను చూసిన దాంట్లో కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. అసలు ఏ పార్టీ సపోర్టింగ్ చేసి ఏ పార్టీకి సపోర్టింగ్గా లేదు ఈ మూవీ అనేది. నేను మాట్లాడిన దాంట్లో తప్పేం ఉందో మీరే చెప్పండి. ధురేందర్ సినిమాలో పార్ట్ 1లో అయినా కానీ పార్ట్ 2లో అయినా కానీ మన ఇండియన్ స్పైస్ ఏజెంట్ చేసిన పాకిస్తాన్కి వెళ్ళి ఎప్పటి నుంచి 45 ఇయర్స్ కింద నుంచి 45 ఇయర్స్ కింద ఏ గవర్నమెంట్ ఫామ్లో ఉంది ఇండియాలో? బీజేపీయా కాంగ్రెసా? అది పక్కకు పెట్టండి. ఫస్ట్ పాయింట్ అది ఒకటి పట్టుకోండి. రెండో పాయింట్ వచ్చేసి, మన హీరో ఒక ఆర్మీ ట్రైనింగ్ తీసుకునేటోడు ఉంటాడు. హీరో ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నట్టు అప్పుడే పాకిస్తాన్కి వెళ్ళడానికి కూడా ఇంకో ట్రైనింగ్ ఉంటుంది. అది నేను ఇప్పుడు చెప్తా అంటే స్పాయిలర్ చేసినట్టు ఉంటుంది మొత్తం. అది కాకుండా మాట్లాడుకుందాం. 2002లో తీసుకుంటాడు. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటుంది? అప్పుడు కాంగ్రెస్సే ఉంటుంది. అవునా కదా? జస్ట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చి చేసింది ఏం లేదు అక్కడ. 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళకి తెలిసింది ఇది. దావుద్ ఇబ్రహీంని కూడా అట్లా చేసి స్పై ఏజెన్సీ అలా చేపించి అలా ఖరాబ్ చేసి ఆయన్ని అనారోగ్యంతో లివర్స్ కిడ్నీ డ్యామేజ్ అయ్యేలా ఆయన బతుకున్ననే చావు చూపించి నరకం చేయాలని చెప్పి అట్లా గవర్నమెంట్ చేసింది ఏది? కాంగ్రెస్. ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది అది. అప్పటి నుంచే కదా, అందులో చూపించిందే కదా. అయితే అలాంటప్పుడు ఇది బీజేపీకి సపోర్టింగ్ ఉందని ఎలా చెప్తున్నారు? నాకైతే అసలు అర్థం కావట్లేదు. మీరు కూడా సినిమా చూడండి.